రైట్, చూశారు కదా. ఇప్పుడు నేను 2 స్టెప్స్లో చెక్ చేసుకున్నాను. ఒకటి 1.8 వోల్టేజ్ మన డీసీ దగ్గర చెక్ చేసుకున్నాను. ఇంకొక వోల్టేజ్ వచ్చేసి పవర్ బటన్ కాడ చెక్ చేసుకున్నాను. ఇప్పుడు పిఎంకే ఐసీ మళ్ళీ ఇంకా ఈ ఐసీలకి మధ్యలో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఓకేనా, కన్ఫర్మేషన్ అన్నది అయిపోయింది. కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత నాకు పిన్ నెంబర్ 2821 ఏంటిది 2821 దగ్గర 1.25 అండ్ 1.25 1.5 ఓకేనా. ఈ 2 వోల్టేజ్లు నేను అనుకున్న దగ్గర రావాలన్నమాట. 21 అండ్ 28 పిన్, 21 అండ్ 28 పిన్స్. ఇవన్నీ సర్క్యూట్స్ నా దగ్గర జాయిన్ అవుతాయి, మీ అందరికి వస్తాయి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఆ CPU ప్రకారంగా మీరు వెళ్ళొచ్చు. ఎనీ మొబైల్ ఫోన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ప్రొసీజర్ ప్రకారంగా ఆన్ చేయొచ్చు. ఏంటిది 21 అండ్ 28 ఒకసారి చూద్దాం. 21 అండ్ 28 ఒకసారి చూడండి. 21 అండ్ 28 చూడండి, ఇది 21 కదా. 1.2 అండ్ 1.25 2 వోల్టేజ్లు అనేది రావాలని చెప్పాను, అవునా. 1.25 1.8 వోల్టేజ్ 2 వోల్టేజ్లు అనేది రావాలి. ఒక నిమిషం, నా రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ చేసుకుంటున్నా. ఈ విధంగా నేను చెప్పే ప్రొసీజర్ విధంగా మీరు కనుక వెళ్ళినట్లయితే 100% నా దగ్గర స్టూడెంట్కి ఏ స్టూడెంట్కి కూడా ఫెయిల్యూర్ అన్నది ఉండదు. రైట్, రీఛార్జ్ అనేది అయిపోయింది. ఒక నిమిషం ఆగితే మన డేటా ప్రాబ్లం ఎటువంటి లేకుండా క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 1.25 అండ్ 1.5 21 అండ్ సంథింగ్ ఏదైతే ఉందో చూపించాను కదా, అక్కడ మనకి వోల్టేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది, అవునా కదా. నిమ్మలంగా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళాలా, అప్పుడే మనము సక్సెస్ అనేది అవుతాము. 1.5 చూద్దాం ఒకసారి. 1.25 కూడా 2 వోల్టేజ్లు నాకు ఇక్కడ నుంచి రావాలా. ఈ వోల్టేజ్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయో చూడండి ఒకసారి. ఈ వోల్టేజ్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతున్నాయి, ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ విధంగా వెళ్తున్నాయి, వాటన్నిటి గురించి ఒకసారి చూడండి. ఇప్పుడు మనము 1.25 వోల్టేజ్ ఇక్కడ వచ్చింది అంటే మనకి ఈ మన క్లాక్ ఐసీ ఓకే ఉన్నట్టు. ఏంటది మన క్లాక్ ఐసీ ఏదైతే ఉందో క్లాక్ ఐసీ ఓకే ఉన్నట్టు. బై ఛాన్స్ కనుక 1.25 వోల్టేజ్ కనుక ఇక్కడ రాలేదు అనుకోండి, మన క్లాక్ ఐసీ ఖరాబ్ అయినట్టు. నాకు తెలిసినంత వరకు ఐ హోప్ మన క్లాక్ ఐసీ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా వోల్టేజ్ అనేది అవుట్పుట్ చేస్తుంది. ఇప్పుడు మన క్లాక్ ఐసీ డైరెక్ట్గా ఐసీ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి చెక్ చేసుకునే ఆస్కారం అనేది ఉండదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ బయట CPU పైన ఒక దగ్గర ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చాడు CPU పైన, CPU కింద ఇచ్చాడు. ఇక్కడ నాకు 1.25 వోల్టేజ్ రావాలా. ఏంటిది 1.25 ఓకే. అది ఓపెన్ చేయాలి అంటే ఇది పక్క ఓపెన్ చేయాలన్నమాట, అంతేనా. ఈ పక్క కట్ చేయాలా అంటే ఇక్కడ నుంచి రెసిస్టర్స్ ఉన్నాయంటే ఇక్కడ నుంచి బాగా పక్క కట్ చేయాలి. నేను ఒకసారి కట్టర్తో కట్ చేస్తాను చూడండి. ఆ 1.25 వోల్టేజ్ చెక్ చేసుకోవాలి కదా నేను, వస్తుందో రావట్లేదో. అందుకోసం నేను పక్క ప్లాన్ ప్రకారం నేను చెక్ చేసుకోవడం అనేది జరగాల. చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏ ఒక్క రెసిస్టర్ కూడా ఉండకూడదు. రైట్, సింపుల్ అనమాట. మొబైల్ రిపేరింగ్ సింపుల్. ఎవడు చెప్పాడు హార్డ్ అని? రానోడికి హార్డ్, వచ్చినోడికి ఎవరికి కూడా హార్డ్ కాదు. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి కట్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడట, ఇక్కడ మన చెక్ చేసుకోవాలి. ఏంటిది అక్కడ మనము చెక్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ 100% 1.25 వోల్టేజ్ రావాలా ఇక్కడ ఈ లైన్ దగ్గర.
ఓకేనా. ఈ లైన్ దగ్గర 1.25 వోల్టేజ్ వచ్చింది అంటే మనము మన యొక్క ట్రబుల్ షూటింగ్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నామని అర్థము. ఈ సెక్షన్స్ అంతా కూడా సిపిని బట్టి నా దగ్గర ట్రబుల్ షూటింగ్ మెథడ్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా నేను చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1.25 రామ్మ 1.25 రైట్. 1.2 వస్తుంది రైట్. 1.2 వస్తుంది అంటే 100% ఓకే కండిషన్లోనే ఉంది. ఏంటని 1.2 చూసుకోండి ఒకసారి. ఆ వోల్టేజ్ నేను ఏది చూపిస్తున్నానో ఆ వోల్టేజ్ అంతా కూడా 1.2 వోల్టేజ్ అంటే 1.2 అన్న 1.25 అన్న కొంచెం దగ్గర ఓకే ఉంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. అంటే మన క్లాక్ ఐసీ అనేవాడు, ఈ క్లాక్ ఐసీ ఇక్కడ ఎవడైతే క్లాక్ ఐసీ ఇచ్చాడో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాక్ ఐసీ ఉన్నాడు కదా, ఈ క్లాక్ ఐసీ అనేవాడు ఈ యొక్క 1.2 వోల్టేజ్ని అండ్ 1.25 వోల్టేజ్ని జనరేట్ చేయాలి. చూడండి 1.5 వోల్టేజ్ కావాలి కదా. పిన్ నెంబర్ ఇక్కడ యాక్చువల్ మనకి 1.5 వోల్టేజ్ 21 దగ్గర చెక్ చేసుకుని 1.2 వచ్చింది ఓకే. ఇప్పుడు 1.5 28 పిన్ ఏదైతే ఉందో మన 28 పిన్ దగ్గర 1.5 వోల్టేజ్ రావాలా చూద్దాం. అది కూడా ఒకసారి చెకింగ్ ప్రొసీజర్. ఈ చెకింగ్ ప్రొసీజర్ అంతా కూడా లైవ్లో ఇంతవరకు తెలుగులో ఎవరు కూడా చెప్పలేదు. పిన్ నెంబర్ 28 కాడ 1.2 వోల్టేజ్ చూడండి, 1.5 వోల్టేజ్ దీని పక్కకే ఉంది ఓకేనా. ఈ కెపాసిటర్ చూసుకోండి, ఇక్కడ ఒక కెపాసిటర్ ఇచ్చిండు, 2 కెపాసిటర్లు ఇచ్చిండు. ఒక కెపాసిటర్ మీద 1.25 వోల్టేజ్ వచ్చింది చూసుకోండి రైట్. ఇంకా 1.5 వోల్టేజ్ రావాలి. చూసారా ప్రాబ్లం ఎక్కడుందో చూడండి. 1.5 వోల్టేజ్ రావాలి. ఇక్కడ 1.5 వోల్టేజే అవుట్పుట్ అవ్వట్లేదు. ఏంటిది 1.5 వోల్టేజే అవుట్పుట్ అవ్వట్లేదు. ఈ 1.5 వోల్టేజ్ అవుట్పుట్ అవ్వకుండా మనకి బక్ అనేది జనరేట్ అవ్వదు. చూసుకోండి ట్రబుల్ షూటింగ్ స్టెప్ బై స్టెప్ చేశాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కెపాసిటర్లు ఉన్నాయి అవునా కదా, 2 కెపాసిటర్లు ఉన్నాయి, పక్కన కాయిల్ ఒకటి ఉంది చూసుకోండి. 1.25 వోల్టేజ్ జనరేట్ అవ్వకుండా బక్ అనేది రాదు. ఏంటిది ఈ 1.5 వోల్టేజ్ వచ్చిన తర్వాతనే ఈ బక్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి 1.2 వోల్టేజ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ 1.2 స్టెప్ లోపల వస్తుందో అప్పుడు దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ మనకి బక్ వోల్టేజ్ అనేవి జనరేట్ అవ్వాలి. ఈ బక్ వోల్టేజ్ జనరేట్ అవ్వాలి అంటే ఈ 1.5 వోల్టేజ్ అనేది మనకి ప్రాపర్గా రావాలా. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ అనేది ప్రాపర్గా వస్తుందో అప్పుడే ఈ 1.5 వోల్టేజ్ అనేది ఎప్పుడైతే ప్రాపర్గా వస్తుందో అప్పుడు 2 వోల్టేజెస్ ఉంటాయి అన్నమాట. దీని తర్వాత వచ్చే వోల్టేజ్ అవి కూడా రావు. చూడండి ఇప్పుడు పిన్ నెంబర్ PM8350 దగ్గర మనము పిన్ నెంబర్ 81 దగ్గర చూసుకుందాం. చూడండి జస్ట్ మీకు ట్రబుల్ షూటింగ్ ప్రొసీజర్ చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్ చూడండి, ఏ పిన్ కాడ ఏం రావాలా ఏం రావద్దు అని ఎవ్రీథింగ్ అంతా కూడా మనము ప్రాపర్గా చెక్ చేసుకుంటున్నాం. చూసుకోండి పిన్ నెంబర్ ఎంత, పిన్ నెంబర్తో సహా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. 81 అండ్ 77 చూస్తాం. 81 అండ్ 77 చూడండి. 81 ఏడు ఉన్నదమ్మా, 81 ఓకే. ఇది 33 65 81 ఎక్కడ ఉంది చూడండి. 81 దగ్గర ఈ వోల్టేజ్ రావాలా. ఆ వోల్టేజ్ రాకుండా ఈ వోల్టేజ్ జనరేట్ అవ్వదు. ఏంటిది ఆ వోల్టేజ్ రాకుండా ఈ వోల్టేజ్ జనరేట్ అవ్వదు. ఈ వోల్టేజ్ జనరేట్ అవ్వకుండా ఆ వోల్టేజ్ జనరేట్ అవ్వదు. ఇప్పుడు చూడండి ఆ వోల్టేజ్ రాలే కదా, ఈ వోల్టేజ్ కూడా జనరేట్ అవ్వదు. పిన్ నెంబర్ 81 ఇక్కడ ఉంది, 35 34 33 68 104 దగ్గరకు వచ్చినాం. 80 ఈ పిన్ నెంబర్ ఎంత 81 చూడండి. ఇక్కడ చూడండి పిన్ నెంబర్ 80 దగ్గరకు వచ్చినాం. పిన్ నెంబర్ 80 దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వోల్టేజ్లు జనరేట్ అవ్వాలా. ఈ వోల్టేజ్లు జనరేట్ అవుతాయా అవ్వవా చూద్దాం ఒకసారి. అది డైరెక్ట్ సిపి కిందికి వెళ్తున్నాయా, డైరెక్ట్గా ఎక్కడికన్నా సిపి కిందికి వెళ్ళట్లేదు, డైరెక్ట్గా వెళ్తున్నాయి చూడండి. సిపియుకి ఎప్పుడైతే ఈ 1.5 వోల్టేజ్ వచ్చిందో సిపియుకి ఈ 0.9 1.2 వోల్టేజ్ పవర్ ఐసీ నుంచి రావాలా. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చిండు, ఏంటిది ఆ పిన్ నెంబర్ LB0.9. ఇప్పుడు నేను పవర్ ఐసీ కాడ చెక్ చేస్తాను. ఏంటిది పవర్ ఐసీ కాడ చెక్ చేస్తాను. ఇక్కడ నాకు 0 వోల్టేజ్ రావాలా. ఇది అసలు ఈ వోల్టేజ్ జనరేట్ అవనే అవ్వదు, ఎందుకంటే 1.25 వోల్టేజ్ రాలేదు. చూద్దాం ఒకసారి జనరేట్ అవుతుందా అవ్వట్లేదా. ఇక్కడ టెస్ట్ పాయింట్ ఇచ్చిండు, ఇక్కడ టెస్ట్ పాయింట్ పక్కన చూడండి 0.9 వోల్టేజ్ రావాలా, కానీ రావట్లేదు. చూసుకోండి ఎవరు జనరేట్ చేయాలా, పవర్ ఐసీలో ఉన్న మన PMK ఐసీ అనేటోడు జనరేట్ చేయాలా. వాడే చూడండి ఇక్కడ చూడండి 0.9 వోల్టేజ్ రావాలి.
ఈ వోల్టేజ్ రాకుండా వాడేంటిది ఈ వోల్టేజ్ చూడండి ఇక్కడ 1.5 వోల్టేజ్ రాకుండా ఏంటిది 1.5 వోల్టేజ్ రాకుండా సిపి పవర్ ఐసి నుంచి ఇక్కడ వోల్టేజ్ రాదు. ఏంటిది ఇక్కడ వోల్టేజ్ రాదు. ఈ యొక్క జిఆర్స్ ఏవైతే ఉన్నాయో ఈ జిఆర్స్ని మనం ప్రాపర్గా చెకింగ్ ప్రొసీజర్లో ఒకసారి చెక్ చేసుకుందాం. అక్కడ 1.5 వోల్టేజ్ ఎందుకు రావట్లేదు, ఆ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటిది అంతా కూడా చెకింగ్ ప్రొసీజర్ అంతా కూడా నేను ప్రాపర్గా చేస్తాను. చూడండి ఇప్పుడు జిఆర్, ఇక్కడ జిఆర్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ లైన్లో జిఆర్ ఉంది కదా, చూడండి జిఆర్ చూడండి 485 వస్తుంది. ఎంత జిఆర్ వస్తుంది, జిఆర్ ఈజ్ ఓకే బట్ వోల్టేజ్ నాట్ ఓకే. ఇక్కడ చూడండి జిఆర్ ఏదైతే ఉందో 455 ఏదైతే ఉందో 485 ఏదైతే ఉందో అది ప్రాపర్ జిఆర్, అందులో ఆ జిఆర్ లోపల అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏంటిది జిఆర్లో ఓకే, జిఆర్ ఈజ్ ఓకే బట్ అక్కడ వోల్టేజ్ ప్రెజెంట్ అవ్వట్లేదు. వోల్టేజ్ జనరేట్ చేయాల్సింది ఎవరు ఇక్కడ, మన పిఎంకే ఐసీ అనేటోడు మన వోల్టేజ్ని జనరేట్ చేయాలా. ఇక్కడ ప్రాబ్లం అవ్వడు, ఇక్కడ పిఎంకే ఐసీ దగ్గర ప్రాబ్లము చూసుకోండి, PM8179